కారం ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ, ఉప్పు కారం పసుపు అల్లం వెల్లిపాయల పేస్టు కొంచెం ధనియాల పొడి అన్నీ కలిపి బాగా పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ అంటించి చక్కగా కుక్కర్లో వేసాను. మటన్ కదా తొందరగా ఉడకదని చక్కగా ఆనియన్స్ వేయించి పక్కన పెట్టుకున్నానండి. అదే ఆయిల్లో మళ్ళీ కొన్ని ఆనియన్స్ వేసి కలిపి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలోపు చక్కగా బిర్యానీ ఆకు దానికి కావాల్సిన దినుసును కూడా వేసుకొని చక్కగా మటన్ కూడా వేసి ఉడికేసానండి. కొన్ని వాటర్ వేసి ఒక 2 విజిల్ వచ్చేసేపు ఉంచేసి పక్కన పెట్టుకోవాలండి. చక్కగా బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాసు. తర్వాత గ్యాస్ అంటించి మంచిగా నేను కుండ పెట్టానండి. దాంట్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు అన్నీ వేస్తానండి. బిర్యానీ మసాలా అంతా మంచిగా వేగాక ఆయిల్లో నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోండి, మీ ఇష్టం అది. నేనైతే నెయ్యి వేసాను. చక్కగా 75% ఉడికాక ఫస్ట్ ఉడికించి పక్కన పెట్టుకున్న మటను 75% దాంట్లో వేసానండి. చక్కగా మూత పెట్టాలి గాలి ఆడకుండా. తర్వాత ఆనియన్స్ వేపినవి ఉన్నాయి కదండి, గోల్డెన్ కలర్ వచ్చినాయి, అవి కూడా వేసానండి. నేనైతే దాంట్లో కలర్ ఏమి వేయలేదు, ఇలానే తింటాం మటన్ బిర్యానీ.